కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. గత వారం పన్యాల రంగనాథరావు గారి ఒకే రక్తం ఒకే స్పర్శ నవలా హృదయం విన్నాం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు సమీక్షించి విశ్లేషించి విపులీకరించి రాసిన నవలా హృదయాల్లో ఈ వారం పన్యాల రంగనాథరావు గారి మరో నవల గద్వాల చీర. పన్యాల రంగనాథరావు 1919లో బరంపురం, ఒరిస్సా రాష్ట్రంలో జన్మించారు. ఆల్ ఇండియా రేడియో మద్రాసు, ఢిల్లీ కేంద్రాల్లో పనిచేశారు. నీకోసం, అనురాధ వీరి ఇతర నవలలు 2 కథా సంపుటాలు ప్రచురించారు. 11 ఫిబ్రవరి 1987న మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. గద్వాల చీర, పన్యాల రంగనాథరావు. ఆకాశవాణిలో వార్తలు చదివినప్పుడు పన్యాల రంగనాథరావు గారి గొంతు కోసం ఎందరెందరో ఇష్టంగా ఎదురుచూసేవారు. స్పష్టమైన ఉచ్చారణ, చక్కటి అభివ్యక్తి ఉండేవి ఆ గొంతులో. వార్తలకి అదనపు ఆసక్తి కలిగించిన గొంతు అది. వార్తలు చదివినప్పుడే కాదు, ఆయన రచన చేసినప్పుడు కూడా పన్యాల వారిది విలక్షణమైన గొంతు. ఆయన సమకాలికులు బుచ్చిబాబు, రావూరి భరద్వాజ, గోపీచంద్, ఆరుద్ర లాంటి వారితో పోల్చి చూస్తే ఈయన రచనల సంఖ్య చాలా తక్కువ రాసినా ఆయనదైన గొంతు, ప్రత్యేక బాణి ఉన్న రచనలవి. గద్వాల చీర నవలని ఎమోస్కో వారు 1969లో ప్రచురించారు. చురుకుగా చదివించగలగటం పన్యాల రంగనాథరావు గారి వచ్చిన రచనా లక్షణం. గద్వాల చీర అంతే. మొదలు పెడితే చాలు, అక్షరాలు మనని లాక్కుపోతాయి. దీనికి తోడు వీరికి నవలా రచనలో ఓ ప్రత్యేకమైన అల్లిక విధానం ఉంది. ఈ నవలలో కథ జేమ్స్ అండ్ జేమ్స్ కంపెనీలో ఉద్యోగాల ఇంటర్వ్యూలతో ప్రారంభమవుతుంది. ఆ ఇంటర్వ్యూకి వచ్చినవాడు సారథి. సారథి ఈ నవలకి కథానాయకుడు. కానీ అతని ప్రమేయం, అతని కథ మిగిలిన వారితో పోలిస్తే చాలా తక్కువ. అదే ఈ నవలలోని రచనా విచిత్రం. సారథికి ఉద్యోగం చాలా అవసరం. పోషించాల్సిన విధవ తల్లి, పెళ్లి కాని చెల్లెలు, గర్భవతి భార్య జానకి ఉన్నారు. అయినా అతనికి ఆ ఉద్యోగం వస్తుందన్న ఆశ లేదు. ఇంటర్వ్యూకి పిలుపు వచ్చిందన్న కారణం తన ప్రయత్నం తను చెయ్యకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వచ్చాడు. ఎవరో ఒకరి పలుకుబడి లేందే సాధారణంగా ఉద్యోగాలు రాని ఆ పరిస్థితుల్లో సారథికి ఆ ఉద్యోగం రాలేదు. కానీ జేమ్స్ అండ్ జేమ్స్ కంపెనీ మేనేజర్ సోమసుందరం గారు సారథిని తనతో పాటు ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు. అతను బస చేసిన లాడ్జ్ నుంచి లగేజీ తెప్పించి తన ఇంట్లో ఉంచారు. ఆయన ఉద్దేశం తెలిసే వరకు అయోమయంగానే ఉంది సారథికి. సోమసుందరం గారికి ఒక్కతే కూతురు శారద. భార్య పోయి కొన్ని ఏళ్లయింది. మేనల్లుడు మోహన్ శారద కన్నా 2 ఏళ్లు వయసులో చిన్న. వీళ్ళు పనివాళ్ళు ఉంటారు ఆ పెద్ద ఇంట్లో. శారదకి పెళ్లి సంబంధం నిశ్చయమైంది. వరుడు దేవదాస్ అమెరికాలో న్యూక్లియర్ రీసెర్చ్ చేస్తున్నాడు. బాగా ధనవంతులు. త్వరలోనే పెళ్ళి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో తన అవసరం ఏమిటో, చెయ్యాల్సిందేమిటో, చెయ్యగలిగిందేమిటో అర్థం కాని పరిస్థితి సారథికి. రెండో నాటికే సోమసుందరం గారు అతని అనుమానం తీర్చారు. నిన్ను చూసిన ముహూర్త బలం ఏమిటో గాని నువ్వు నాకు చిరకాల పరిచితుడవని, ఆప్తుడవని ఒక భావం కలిగింది.
మా ఆఫీసులో చిన్న ఉద్యోగంలో నిన్ను పడేయటం అన్యాయం అనిపించింది. నీకో మంచి ఉద్యోగం మా ఆఫీసులో సృష్టించటానికి కొద్ది కాలం పడుతుంది. అంతవరకు నిన్ను నా దగ్గరే పెట్టుకోదలిచాను. నాకు సొంతానికి కొంత పని ఉంది. అమ్మాయి పెళ్లికి వారం రోజులే ఉంది. నీ కుటుంబానికి ఎలాంటి లోపం కలగకుండా చూస్తాను. కావాలంటే మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేయి అన్నారు. సారథి అంగీకరించాడు. దేశాభివృద్ధికి పనికొచ్చే 1-2 పుస్తకాలు రాయాలని సోమసుందరం గారికి ఎప్పటినుంచో కోరిక. షార్ట్ హ్యాండ్ టైపింగ్ తెలియటమే కాక చక్కటి పరిజ్ఞానం ఉన్న సారథి అందుకు మంచి సహాయకారి అవగలడని ఆయన నమ్మకం. శారదా దేవదాసుల వివాహం జరిగింది. రిజిస్టర్ మ్యారేజీ. ఆ రాత్రి ఇంట్లో పెద్ద విందు. విదేశీ విధానంలో సాగిన ఆ విందులో రకరకాల మర్యాదలు యథేచ్ఛగా పారాయి. ఇక్కడి నుంచి ఈ నవలలో రకరకాల నాటకీయ సన్నివేశాలు. ఇంకా ఆ పార్టీ నడుస్తుండగానే దేవదాసు శారదని ఒత్తిడి చేసి మేడ మీదకి తీసుకెళ్ళాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. మళ్ళీ తాగాడు. శారద చేత బలవంతంగా తాగించాడు. ఆ వాసనే అలవాటు లేని శారద ఉక్కిరి బిక్కిరై కళ్ళు తేలేసినంత పని చేస్తే మరింత ఆమె గొంతులో పోసి ఒళ్ళు తెలియని జంతువులా బలవంతంగా ఆమెని చెరిచాడు. ఆ క్రూరకృత్యానికి ముందు సారథి మోహన్ల మీద అనుమానపు మాటలతో హింసించాడు. ఆ రాత్రితోటే శారద వివాహ జీవితం తెల్లారిపోయింది. దేవదాసు గతం భయంకరమైనది. అతను అనాథ. వరదన్ గారికి దొరికిన బిడ్డ. తాగుబోతూ, తిరుగుబోతూ, నేర ప్రవృత్తి, నేర చరిత్ర ఉన్నవాడు. అన్నీ తెలిసాక సోమసుందరం గారికి గుండె చెరువయింది. సారథి ధైర్యం చెప్పాడు. పలు సమయాల్లో అతని మాటలు ఆయనకి పెద్ద అండ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే దేవదాసు అమెరికాలో పరిశోధనాలయ ప్రమాదంలో మరణించాడు. శారదకి తిరిగి వివాహం చెయ్యటం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. మరిన్ని నాటకీయ మలుపుల తర్వాత ఓ ఉద్విగ్న క్షణంలో శారద, సారథి శారీరకంగా కలుస్తారు. సారథి పెళ్ళైనవాడు. కథ ఏమవుతుందో అనిపిస్తుంది. కానీ చిత్రంగా సోమసుందరం గారి మేనల్లుడైన మోహన్, శారద పరస్పర అనురాగంతో కలుస్తారు. వాళ్ళ పెళ్ళవుతుంది. వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది సారథే. వాళ్ళిద్దరి మధ్య అవ్యక్త అనురాగం ఉంది. పెళ్ళయ్యాక ఇంటికి వెళ్లాల్సి వచ్చి సారథి వెడతాడు. ఊరు వెళ్ళినా ఇరు కుటుంబాలు ఒకటే అన్నంత ఆప్యాయబంధం ఏర్పడింది. ఆ విషయాన్ని వాచ్యంగా చెప్పకుండా గద్వాల చీర అన్న ప్రతీక ద్వారా చాలా నేర్పుగా చెప్పారు రచయిత. సారథి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు, హైదరాబాదులో గద్వాల చీరలు ప్రసిద్ధట, వీలుంటే కోడలికి ఒకటి పట్రా అంది తల్లి. సారథి వచ్చిందే 100 రూపాయలతో. అంత వీలుండదని తెలుసు. సోమసుందరం గారింట్లో కొంచెం స్థిమితం చిక్కాక సారథి ఇంటికి రాసిన ఉత్తరానికి జవాబుగా భార్య జానకి ఓ ఉత్తరం రాసింది. అందులో అతనికి ఉద్యోగం దొరికినందుకెంతో సంతోషిస్తున్నానని, డబ్బుకి ఇబ్బంది పడుతూ గద్వాల చీర తేవద్దని రాసింది. శారద పెళ్ళి, శారదతో అతని సంబంధం, ఇలాంటి గొడవల్లో సారథి ఆ గద్వాల చీర విషయమే మరిచిపోయాడు. కానీ జానకి రాసిన ఆ ఉత్తరం చూసిన శారద గద్వాల చీర కొని ప్యాక్ చేయించి సారథి రైలు ఎక్కాక చూసేలా ఏర్పాటు చేసి పంపింది. ఎక్కడా గద్వాల చీర గురించి రచయిత ప్రత్యేకంగా చెప్పకపోయినా చాలా విషయాల్ని ఆ చీర స్ఫురింపచేసేలా నవలా రచన చేశారు. చీర ఆడవారికి అనుబంధ రూపం, మగవారికి ఓ వెసులుబాటు, ఓ వీలు. స్థాయి, ప్రాంతీయ ప్రాముఖ్యతలు చీరల ద్వారా తెలుస్తాయి.
మగవారికి ఆడవారి పట్ల ఉన్న శ్రద్ధకి చీర ఓ గుర్తు. అన్నింటికన్నా ఈ నవలలో శారద జానకి పట్ల తన ప్రేమని తెలిపే సాధనం గద్వాల చీర. సారథి వల్ల ఆమెకి జరిగిన మేలుకి కృతజ్ఞతారూపం గద్వాల చీర. ఒక్క చీరని అడ్డుపెట్టుకుని కథని ఇంత రసవత్తరంగా నడపటం రచయిత అద్భుత ప్రతిభ. నవలా రచనలో నవీన అల్లికకి, రూపచిత్రణకి తార్కాణమిది. మన నవలా రచన మీద పాశ్చాత్య రీతుల ప్రభావం ఉందని అందరికీ తెలుసు. కానీ మనదైన నవలా రచన ఎదుగుదలకి, విస్తరణకి పన్యాల లాంటి రచయితలు చేసిన అద్భుత కృషి చాలా వరకు మరుగునే ఉంది. గద్వాల చీర విషయంలో రంగనాథరావు గారి మరో బృహత్తర ప్రయత్నం ఉంది. 1960 దశకంలో తెలుగులో డిటెక్టివ్ నవలా సాహిత్యం విపరీత ప్రాచుర్యం పొందింది. మద్రాసు నుంచి ఎందరో ప్రచురణకర్తలు ప్రతి నెలా క్రమం తప్పకుండా 3-4 పుస్తకాలు విడుదల చేసేవారు. అన్ని వర్గాల పాఠకులకి ఇవి ఓ వ్యసనంలా అలవాటయ్యాయి. ఆ తర్వాత వీటి ముసుగులో సెక్స్ నవలలు వచ్చాయి. ఈ సాహిత్యాన్ని ఎవరూ గౌరవించకున్నా చాటుమాటుగా చదివిన వారే ఎక్కువ. పాఠకుల ఈ అభిలాషకి, ఆ సాహిత్య స్థాయికి మధ్య ఉన్న అంతరం పన్యాల రంగనాథరావు గారిని గట్టిగా పట్టుకుంది. కేవలం ఉద్రేకం కలిగించటం, పూర్తి అవాస్తవ సంఘటనలతో, సహజత్వం లేని పాత్రలతో ఆ పుస్తకాలు నిండి ఉండటం వాటి బలహీనతగా పన్యాల గ్రహించారు. ఆ దోషాల్ని పరిహరించి ఎన్నో సాంఘిక విషయాలను సాహిత్యంలోకి తీసుకురావాలనే ఆయన తన వంతు గట్టి ప్రయత్నం చేశారు. గద్వాల చీర వరకు చూస్తే సోమసుందరం, శారద, సారథి తండ్రి వెంకన్న పంతులు పాత్రల ద్వారా చాలామంది జీవితాలలో తప్పనిసరైన పరాయి సంబంధాలని అప్పటి కాలగతి విశ్లేషణతో పొందుపరిచారు. వారి మానసిక ఉద్వేగాలని, ఆ సంబంధాలలోని పరవశ భావాలనే కాక పశ్చాత్తాపాన్ని తాత్వికంగా చర్చించారు. జీవితంలో మంచి, చెడు, సంతోషం, దుఃఖంలాగే ఈ సంబంధాల్ని నూతన కోణంలో రచించారు. ఎవరిని నిందించలేదు, అలాగే ఎవరినీ పొగడలేదు. చాలా నవలల్లో కథానాయిక పెళ్లి అయ్యేంతవరకు ఆమెకు గల శృంగార అనుభవం గురించి ఏ రచయిత సాధారణంగా రాయరు. నిజానికి పెళ్లికి, శృంగార భావానికి ఇంతటి పరస్పర వైరుధ్యం. పన్యాలవారు ఈ నవలలో శారద భావనగా ఒక్కసారి మోహన్ గదిలోకి పోయి, నాకు పెళ్ళైపోతే మరి నా జోలికి రావటానికి నీకు వీలుండదు, నువ్వంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నావు, రా, నా ఒళ్ళంతా తడుముకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఒక్కసారి అనాలనిపించింది శారదకు అని రాశారు. అంతేకాదు, ఆ తర్వాత శారద మనసు సంభాళించుకున్న తీరు కూడా రాశారు. ఇది మనసు పడే ఉద్వేగాన్ని తెలుపుతూ మరింత జాగ్రత్త నేర్పటం. గద్వాల చీరలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, సూర్యనారాయణ భాగవతారు, దొడ్డమ్మ భాగవతారు, పంకజం లాంటి విభిన్న విలయాలు, ఆమెని ఉంచుకున్న వెంకన్న పంతులు, ఆమె చేతే తన ఇంటి శుభకార్యానికి ధైర్యంగా గజ్జ కట్టించిన దిలాసా, విలియమ్స్, రీటా లాంటి పాశ్చాత్యుల విశృంఖల జీవితం, వారి పాలపడ్డ సోమసుందరం, ఇలా అనేకానేక జీవన సహజాంశాలు ఉన్నాయి. స్వాభావికమైనది ఏదైనా సరే నవలలో చర్చించాలి. నైతికత పేరు మీద మరుగున పడకూడదన్న గట్టి విశ్వాసంతో రాసిన నవల ఇది. సోమసుందరం, సారథి పాత్రల పరిచయం, నడక, సామీప్యం ఓ కొత్త అనుభూతి. తెలుగు నవలా రచన అధ్యయనకర్తలు ప్రత్యేకంగా పరిశీలించాల్సిన నవల గద్వాల చీర. ప్రత్యేకంగా గుర్తించాల్సిన రచయిత పన్యాల. అదండి, వారం వారం వెలువడే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో
ఈనాటి నవలా హృదయం పన్యాల రంగనాథరావు గారి గద్వాల చీర. ఈ వ్యాసం జూలై 2014 సంవత్సరంలో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇంతటితో ఈనాటి నవలా హృదయాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.